సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం సహించొద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లపై, వాటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వాళ్ళు సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా చూడాలని, అందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనిపించింది ఈరోజు నేలమట్టం చేసిన 100 కోట్లతో హాస్పిటల్ కట్టిస్తున్నా. ఎందుకు ఆలోచన లేదు? ఏడ కబ్జా పెట్టాలి, లేకపోతే ఏడ ఎవరు లంచం ఇస్తే తినాలి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమనంటే మంచోడు కాడు. నేను ఎవరి కోసం అంటున్నా, నాకేమంటున్నా? పేదోనికి నష్టం చేయొద్దు. అందుకే మీకు బుద్ధే లేదు. ఇంకా 41 ఓడిపోయినాక వీడు మాతో మళ్ళీ అక్కడక్కడ పోయి సాటుకు తిడతారు. నన్ను ముంగట తిట్టుండి దమ్ముంటే తన్ని పంపిస్తారు ఒక్కొక్కడు. నేను ఇబ్రాహీంపట్నం సెంటర్లో చెప్పిన నిన్న మొన్న, అరే లుచ్చల్లారా, మీరు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు రా ఇడ మిమ్మల్ని అని అడిగిన. ఇక మా వాళ్ళు కూడా అందరు వచ్చి పనిచేసారు. ఆడ అడ్రస్ కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడైతే పోయినరో అవే ఓడిపోతాయి మొత్తం. వాళ్ళ ముఖం చూసి మంచోని కూడా ఓట్టుపడాయి. ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా ఎవరైనా మంచోడు ఉండి అనుకో, వీళ్ళు ఎన్నుకుంటే వీళ్ళ పేరు విన్నారనుకో, వానికి కూడా ఓటేస్తలేరు. అట్లా